హాయ్ హలో అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు. యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ మీ అందరికి ముందుగానే చెప్పినగా ప్రతి వారం ఒక మూవీతో వస్తానని చెప్పాను. అదేవిధంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రవితేజ గారి రీసెంట్గా రిలీజ్ అయిన మార్చ్ జాతర గురించి అండి. మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. రవితేజ గారి కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. చాలా చాలా బాగుంది. ఎక్కడ మీకు బోరింగ్ అయితే అనిపించదు. చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. సో మన మూవీ స్టోరీలోకి వెళ్తే ఇక్కడ ఈ మూవీలో అయితే రవితేజ గారు ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ అండి, రైల్వే ఎస్ఐ. సో ఇక్కడ వైజాగ్ దగ్గర చుట్టుపక్కల విలన్ అనేవాడు కొంతమంది ఫార్మర్స్కి బలవంతంగా గంజాయి పంటలు వేపిస్తుంటాడు. ఇంకా అక్కడ వాళ్ళ ఉపాధి కూడా ఆల్మోస్ట్ చాలామంది రైతులకి ఈ గంజాయి పంటలు పండించడమే. అతను ఆ విధంగా పండించిన పంటని పాత్రో అనే వేరే విలన్ చేత మొత్తం ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. సో అక్కడికి ఆ ఊళ్ళోకి అడవిపురం అనే ఊళ్ళోకి మన రవితేజ గారిని ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం సిచ్యువేషన్ చూస్తారు. యాజ్ యూజువల్ విలన్ గారికి పొలిటీషియన్స్ వీళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది అనమాట. అయినా కూడా బీయింగ్ ఏ రైల్వే ఆఫీసర్ ఎలాగా మొత్తం వాళ్ళ విలన్ యాక్టర్ టీచర్ మొత్తం గంజాయి వాళ్ళు తీసిన దాన్ని ఒక ముందుగా దాచిపెట్టేసి వాళ్ళ గంజాయి లోడ్ని మొత్తం దాచిపెట్టేసి తర్వాత వాళ్ళని బయటకు లాగి వాళ్ళని ఏ విధంగా పనిష్ చేశాడు అనేది మూవీ స్టోరీ అనమాట. ఇందులో శ్రీలీల గారిది క్యారెక్టర్ చాలా వేరియేషన్స్ ఉంటాయండి. శ్రీలీల గారు ముందు గవర్నమెంట్ టీచర్గా కనిపిస్తారు. దాని తర్వాత కొంచెం గంజాయి అమ్ముతున్నారు, గంజాయి అమ్మే వాళ్ళ కనిపిస్తారు. ఫైనల్గా చూస్తే శ్రీలీల గారు ఎందుకు ఆ విధంగా చేశారంటే శ్రీలీల గారి వాళ్ళ అక్కని విలన్ అనేవాడు బలవంతంగా పెళ్లి చేసుకుని ఇంట్లో గొలుసుతో కట్టి పెట్టేసి ఉంటాడు. సో వాళ్ళ నుంచి వినిపించడానికి ఆ విలన్ని చంపి తీసుకుని పోవడానికి శ్రీలీల గారు వాళ్ళ ఫాదర్ గారు వాళ్ళిద్దరికి డబ్బులు అవసరమై వాళ్ళకి గంజాయి అమ్ముతుంటారండి. శ్రీలీల గారి క్యారెక్టర్లో అయితే వేరియేషన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ శ్రీలీల గారి మధ్య రవితేజ గారి మధ్య అయితే కాంబినేషన్ రొమాంటిక్ డ్రామాని చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కమింగ్ టు రవితేజ గారికి గ్రాండ్ పాగా మన రాజేంద్ర ప్రసాద్ గారు అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య కామెడీ అయితే చాలా 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 బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇందులో ఆది గారు, జబర్దస్త్ ఆది గారు అండ్ మన చంద్ర గారు జబర్దస్త్ నుంచి చాలామంది యాక్టర్స్ చేశారండి. చాలా మూవీ అయితే ఎక్కడ మీకైతే బోరింగ్ అనిపించదు. యాజ్ యూజువల్ రవితేజ గారు ఎప్పుడు పోలీస్ ఆఫీసర్కి వచ్చినా కొంచెం మూవీ అయితే చాలా బాగా మన ఆకట్టుకుంటుంది. ఆ విధంగానే ఈ మూవీ అయితే చాలా చాలా బాగుంది నిజంగా. ఎక్కడైతే మీకు బోరింగ్ అయితే పోతుంది. రెగ్యులర్ కమర్షియల్ లాగా అనిపించినా కూడా మీకైతే బోరింగ్ అయితే అనిపించదు. ప్రతి సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే చూడాలనిపిస్తుంది. సో అదే అండి మూవీ అయితే తప్పగా చూడండి. సో అది ఈ వారం ఈ మూవీ అండి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. నేను కనుక మీకు చెప్పే స్టోరీ లైన్ కానీ నేను చెప్పే విధానం కానీ తీసుకొచ్చే మూవీస్ కానీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye.